మాదొక చిట్టి పట్టి ఫ్యామిలీ. నా బ్యాడ్ లక్ ఏంటి అనంటే ఇద్దరు రీసెంట్ టైంలోనే చనిపోయారు. బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ లేరు. అలా అని చెప్పేసి అసలు పుట్టలేరు అని కాదు. మమ్మీ డాడీది లవ్ మ్యారేజ్ అండ్ బిఫోర్ మ్యారేజే 6 ఇయర్స్ ఆఫ్ లవ్‌లో ఉన్నాం కాబట్టి లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అందరిని ఒప్పించుకొని అయితే హ్యాపీగా గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నాము. Let's go. హలో హాయ్, దిస్ ఇస్ నవనీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత బ్లాగ్స్. ఈరోజు ఫస్ట్ నా వీడియో వచ్చేసి ఇంట్రడక్షన్. సో నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో అయితే నా ఇంట్రడక్షన్తోని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. నా ఇంట్రడక్షన్ అని అంటే నా ఫ్యామిలీ, నా పేరెంట్స్, నా ఎడ్యుకేషన్, నా క్వాలిఫికేషన్ అండ్ నా జాబ్ ఇవన్నీ క్లియర్గా మీతో ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటున్నాను. నా నేమ్ నవనీత. ఇంట్లో ముద్దుగా అయితే అమ్ములు అంటారు. మా హస్బెండ్ నేమ్ వచ్చేసి దేవరాజ్ అన్నమాట. మాదొక చిట్టి పట్టి ఫ్యామిలీ. నేను నా చిట్టి పట్టి ఫ్యామిలీని పరిచయం చేసే ముందు నా పేరెంట్స్ గురించి అయితే మీతో షేర్ చేసుకుంటాను. మా మమ్మీ డాడీ ఇద్దరు ఎడ్యుకేషన్సే. సో వాళ్ళిద్దరు కూడా ఎంప్లాయీసే అన్నమాట. కాకపోతే నా బ్యాడ్ లక్ ఏంటి అనంటే ఇద్దరు రీసెంట్ టైంలోనే చనిపోయారు. మా ఫాదర్ వచ్చేసి నా బిఫోర్ మ్యారేజ్ 6 మంత్స్ బ్యాక్ చనిపోయారు. మా మదర్ వచ్చేసి ఒక 3 ఇయర్స్ బ్యాక్ అయితే చనిపోయారన్నమాట. కానీ ఉన్నన్ని రోజులైతే నన్ను చాలా బాగా చూసుకున్నారు. నేను సింగిల్ వన్. నాకు బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ లేరు. అలా అని చెప్పేసి అసలు పుట్టలేరు అని కాదు. మా తలరాత బాగోలేక చిన్నప్పుడే అంటే 8 మంత్స్కి తమ్ముడు పుట్టి చనిపోవడం జరిగింది మమ్మీకి. అండ్ అలాగే చెల్లి కూడా పుట్టాక ఒక 6-7 మంత్స్కి చనిపోయిందంట. సో నా చిన్నప్పుడు జరిగిన స్టోరీ ఇది. ఇంకా క్లియర్గా మీకు తెలియాలి అని అంటే నేను అన్ని పార్ట్స్ వైజ్గా అయితే నా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మమ్మీ డాడీది లవ్ మ్యారేజ్ అండ్ వాళ్ళు హైదరాబాద్లోనే జాబ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. నేను సింగిల్ కిడ్ అవ్వడం వల్ల వాళ్ళ జాబ్స్కి కుదరకపోవడం వల్ల అంటే టైమింగ్ సెట్ అవ్వకపోవడం వల్ల నా చిన్నప్పుడే అంటే నాకు 2 ఇయర్స్ సెకండ్ బర్త్డే కంప్లీట్ అయిన వెంటనే నన్ను అమ్మమ్మ వాళ్ళు తీసుకెళ్ళి అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఉంచుకున్నారు. నేను అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే 10th వరకు చదువుకున్నాను గవర్నమెంట్ స్కూల్లో. తర్వాత ఇంటర్ నుండి అయితే ప్రైవేట్లో చదివాను. ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూప్ తీసుకొని ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అయితే నేను నర్సింగ్ చేశాను. 3.5 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేసి 1 ఇయర్ జాబ్ చేశాక మా హస్బెండ్ నేను బిఫోర్ మ్యారేజే 6 ఇయర్స్ ఆఫ్ లవ్లో ఉన్నాం కాబట్టి లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అందరినీ ఒప్పించుకొని అయితే హ్యాపీగా గ్రాండ్గా పెళ్లి చేసుకున్నాము. ఇది నా మదర్ సైడ్ వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ. ఇంకా వచ్చేసి మా హస్బెండ్ సైడ్ అంటే వచ్చేసి పేరెంట్స్ లేరు. ఆయనకు అన్నీ నేను మా కన్నగడే అన్నమాట. సో మా ఇద్దరికి ఒక బాబు ఉన్నాడు. బాబు వచ్చేసి 6 ఇయర్స్, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. అండ్ మా హస్బెండ్ ప్రొఫెషన్ వచ్చేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్ ఇన్ వన్ డిఓపి అన్నమాట. సో అందులో అన్నీ వస్తాయి, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, ఇంకా అన్నీ ఆల్ ఇన్ వన్గా చేస్తాడు. అది వచ్చేసి మా హస్బెండ్ ప్రొఫెషన్. ఇంతకీ నా ప్రొఫెషన్ చెప్పలేను కదా. నేను బిఫోర్ మ్యారేజ్ 1 ఇయర్ వరకు నర్సింగే జాబ్ చేశాను. తర్వాత కంటిన్యూ చేయలేకపోయాను. బికాజ్ ఆఫ్ ఎందుకు అంటే మా హస్బెండ్కి పేరెంట్స్ లేరు. ఆయన చిన్నప్పుడే చనిపోయారు. నాకు పేరెంట్స్ లేకపోవడం వల్ల మా బాబుని చూసుకోవడానికి మాకు కొంచెం ఇబ్బందిగా అనిపించి నేను జాబ్ని అయితే డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అలాగని చెప్పేసి నేను మధ్యలోనే చదువుకొని కూడా సైలెంట్గా ఉండకుండా బాబుకి ఎప్పుడైతే 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయో అప్పుడు నేను మేకప్ ఆర్టిస్ట్, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ కోర్స్లో అయితే జాయిన్ అయ్యి ఇప్పుడు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయింది నాకు. ఇంకా అదే వర్క్ని అయితే కంటిన్యూ చేస్తున్నాను. లైక్ ఆన్లైన్ నుండి ఆర్డర్స్ వచ్చినప్పుడు వెళ్ళి మేక్ ఓవర్ చేసి మిగతా టైం అంతా హౌస్ వైఫ్గా నా కొడుకును, నా ఇల్లును, నా బావను బాధ్యతగా చూసుకుంటాను. నెక్స్ట్ మా ప్లేస్, మా అత్తగారిది వచ్చేసి వరంగల్, మా అమ్మ వాళ్ళది వచ్చేసి కామారెడ్డి. కానీ మేము రీసెంట్గా ఒక 1.5 ఇయర్ బ్యాకే ఓన్ హౌస్ని అయితే హైదరాబాద్లో తీసుకొని ఇక్కడే సెటిల్ అయ్యాము. అది ఒక చిట్టి పొట్టి ఫ్యామిలీ. నేను, మా ఆయన, మా బావ కాబట్టి మేము వీకెండ్స్లో ఎంజాయ్ చేయడం, ఇంట్లో కుకింగ్స్ చేయడం, తర్వాత ఎక్కువ కపుల్స్ వ్లాగ్స్ చేయడం, ఇలాంటివన్నీ చాలా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అన్నీ నా ఛానల్లో వస్తాయి. నేను నా ప్రొఫెషన్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో అంతకన్నా ఎక్కువగా నా ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇస్తాను. నిజంగా చెప్తున్నాను. ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న అకేషన్ అయినా సరే మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవడం, ఉన్నదాంతోనే సంతృప్తి పొందడం, ఉన్నదాంతోనే హ్యాపీగా ఎంజాయ్ చేయడం లాంటివి ఎక్కువగా నా ఛానల్లో వస్తూ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే నాకు మా హస్బెండ్కి పేరెంట్స్ లేకపోయినా కూడా మేము ఎవరిపైనా డిపెండ్ అవ్వకుండా నేను మా హస్బెండ్ అయితే మా కన్నగాడికి మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పేసి, మంచి లైఫ్ మేము లీడ్ చేయాలి అని చెప్పేసి ఎవ్రీ సెకండ్ మేము కష్టపడుతూ అయితే మంచి మిడిల్ క్లాస్ మెమొరీస్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ ఛానల్లో. ఇంట్రడక్షన్ వీడియోలో ఇదంతా చెప్తూ ఉంటే ఎక్కువ ల్యాక్ అయిపోతుంది కాబట్టి పార్ట్స్ వైజ్గా అయితే షార్ట్ వీడియోస్లో నా ఫ్యామిలీ,
తర్వాత నా ఇంట్రడక్షన్, నా చైల్డ్హుడ్ మెమరీ, తర్వాత నా ఎడ్యుకేషన్, నా క్వాలిఫికేషన్, నా జాబ్, మా హస్బెండ్ ఎడ్యుకేషన్, మా హస్బెండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే మా హస్బెండ్ క్వాలిఫికేషన్, ఇవన్నీ తర్వాత మేము ఉంటున్న ప్రజెంట్ సిచ్యువేషన్, బిఫోర్ ఎలా ఉన్నాము, మా లవ్, మా మ్యారేజ్, ఇవన్నీ కూడా షార్ట్స్ వైజ్గా అయితే పార్ట్స్ వైజ్గా ఒక్కొక్కటి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియోస్ అన్నీ నచ్చుతాయని అనుకుంటున్నాను. ఫస్ట్ ఈ ఇంట్రడక్షన్ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ ద నెక్స్ట్ వీడియో.